చేరాలి. ఎలా సాధ్యమిదివో తల్లి అమ్మ కడుపులో కామల్లి, ఎలా సాధ్యమిదివో తల్లి అమ్మ కడుపులో కామల్లి. కాదు కాదు ఎన్నో తప్పులు చేసిన మనము యేసే చెంతకు రావాలి. ఎన్నో తప్పులు చేసిన మనము యేసే చెంతకు రావాలి. ప్రతి తప్పు ఒప్పుకోవాలి, క్షమించినాడని నమ్మాలి. ప్రతి తప్పు ఒప్పుకోవాలి, క్షమించినాడని నమ్మాలి. ఇదే క్రొత్త జన్మం, ఇదే నూతన జన్మం, ఇదే క్రొత్త జన్మం, ఇదే నూతన జన్మం. పిలుచుచున్నాడు యేసు, జీవమిచ్చున యేసు. పిలుచుచున్నాడు యేసు, జీవమిచ్చున యేసు. సాకులని చెప్పకుండా పడిగా పడుగు, సాకులని చెప్పకుండా పడిగా పడుగు. చెంతాలే నీకు రక్షణను ఇచ్చును, చెంతాలే నీకు రక్షణను ఇచ్చును. ప్రార్థించుకు వేదవాక్యం పాటించు, ప్రార్థించుకు వేదవాక్యం పాటించు. తప్పక యేసునాథుని రెక్కల క్రింద నుండు, తప్పక యేసునాథుని రెక్కల క్రింద ఉండు. దేవుని తన పిల్లలను బలి చేస్తున్నట్లు, దేవుని తన పిల్లలను బలి చేస్తున్నట్లు పిలుచుచున్నాడు నీకు జీవమిచ్చిన యేసు. పిలుచుచున్నాడు నీకు జీవమిచ్చిన యేసు. సాకులని చెప్పకుండా వడిగా పరుగి, సాకులని చెప్పకుండా వడిగా పరుగి. శిలువ చెంతనే నీకు రక్షణను ఇచ్చును, శిలువ చెంతనే నీకు రక్షణను ఇచ్చును. దినము ప్రార్థించుచు వేదవాక్యం పాటించు, దినము ప్రార్థించుచు వేదవాక్యం పాటించు. తప్పక యేసునాథుని రెక్కల క్రింద ఉండు, తప్పక యేసునాథుని రెక్కల క్రింద ఉండు. యేసు కళ్ళను సాటి లేరు లేరు మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఇంతవరకు స్వర్ణాంధ్ర కాలనీ దర్యా ప్రార్థనా మందిరంలో మరి ప్రతి ఆదివారం సాయంత్రం సండే స్కూల్ జరుగుతుంది. జీవన ప్రార్థనా మంది మరి బిడ్డలు వచ్చి నేర్పిస్తూ ఉన్నారు. వారి సంవత్సరం అంతా నేర్చుకుంది మీ మధ్యలో పాటల ద్వారా యాక్షన్ ద్వారా చూపిస్తూ ఉన్నారు.
ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ చదివిస్తా ఉంది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. కాబట్టి ఆ లోకంలో మీరు కూడా ఉన్నారు, మేము ఉన్నాం, మనమందరం ఉన్నాం. దేవుడు ప్రేమించడానికి గల కారణం, ఎవరినో ప్రేమించడానికి వీలు లేనంతగా దేశం లోకం పాడైపోయింది. దాన్ని బట్టి దేవుడే తానే తన స్వరూపంలో నన్ను నిర్మించాడు కనుక వాళ్ళ గుర్తత్వాన్ని దర్శించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి మన ప్రేమటువంటి యేసుక్రీస్తువాన్ని లోకానికి ఉండి ఆయన 33 సంవత్సరాలు జీవించి శిలువలో మన కొరకు మరణించి రక్తం కాచి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధరణుడై సజీవుడై మీ కొన్నాందరి కొరకు ప్రార్థన చేస్తుండగా మీ మధ్యకి సువార్త తీసుకొని వచ్చుంటాం. పరిశుద్ధ బైబిల్ చదివిస్తా ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. పాపంలో జీవితం మానం. అది యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా నిత్య జీవం. కాబట్టి నిత్య జీవం కావాలంటే యేసుక్రీస్తు విశ్వాసం ఉంది. ఏ ప్రభు నేను పాపని, నా పాపం క్షమించు, నన్ను నిబడిగా చేసుకొని రక్తం తగ్గ చిన్న ప్రార్థన ప్రభు క్షమిస్తాడు. మన పాపలు మనం వచ్చుకునే నమ్మదగిన నీతి మంత్రులు కనుక మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతిని మనం కడిగి పవిత్రపరచను. అప్పుడు ఆయన కుమారుడు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరచను. కాబట్టి ప్రియులారా, ఆ ప్రభు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. ఇంకెక్కువ వివరాలు కావాలంటే దర్యా ప్రార్థన మందిరం స్వర్ణాంధ్ర కాలనీ 9 హాల్ పక్కన దేవుని దాచాలు అక్కడ ఉంటారు. వారిని కార్యక్రమాలు అంటే ఆదివారం ఆరాధన ఉంటుంది. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. 1 గంటలకు దర్యా ప్రార్థనా మందిరం ముందు మీ పిల్లలు నేర్చుకున్న యాక్షన్ సాంగ్స్ ఇవన్నీ వాక్యాలు ప్రదర్శిస్తారు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. Praise
క్రీస్తు ప్రభు లోకరక్షగా పుట్టాడని తెలియజేయడానికి ఈ ర్యాలీ వచ్చింది. యేసు క్రీస్తు ప్రభు మాట చెప్పాడు, ఇప్పుడు లోకరక్షకుడు నీ కొరకు పుట్టుకున్నాడని చెప్పాడు విక్రమరావు. లోకాన్ని రక్షించడానికి క్రీస్తు లోకరక్షగా వచ్చాడు. లోకాన్ని రక్షించడానికి ఆయన రక్షగా పుట్టే లోకంలో ఆయన ఏమన్నాడంటే లోక పాపమును మోయటానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైన అని వాక్యం ద్వారా జ్ఞాపకం చేశాడు. కాబట్టి ప్రియమైన వారా, దేవుడు
లోకాన్ని ప్రేమించాడు. లోకంగా ఎవరు ప్రేమించాడంటే లోకంలో ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. నీలో ఉన్న పాపం తీర్చేయడానికి ఆయన పల్లవన భూలోకానికి దిగి వచ్చాడు. లోక పాపాలు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఆయన జ్ఞాపకం చేశాడు. లోకంలో పాపంలో లేనివాడు ఒక్కడు కూడా లేడు. లోకమంతా పాపంతో ఉంది. దావి చెప్పాడు, తల్లి గర్భను పుట్టినప్పుడే మనుషుడు పాపలు పుట్టాడు, పాపలు పెరుగుతున్నాడు, పాపలు జీవిస్తున్నాడు. మనుషులు పాప తీర్చడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. ఆయన నీకు రక్షణ ఇవ్వడానికి పరలోకం నుండి భూలోకానికి చెప్పలేని ఆనందం, ఎంతో ఎంతో సంతోషం, ఇది చెప్పలేని ఆనందం. ఏలయనగా మనకు పుట్టెను కుమారుడే రక్షకుడుగా వెలసెను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను కుమారుడే రక్షకుడై వెలసెను. ఎంతో ఎంతో సంతోషం, చెప్పలేని ఆనందం, ఎంతో ఎంతో సంతోషం, ఇది చెప్పలేని ఆనందం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను కుమారుడే రక్షకుడై వెలసెను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను కుమారుడే రక్షకుడై వెలసెను. తరములలో మర్మమైన సంగతి నెరవేరిన దినమే ఇది మరి. తరములలో మర్మమైన సంగతి నెరవేరిన శుభదినమే ఇది మరి. కన్యకగర్భం పావనమాయే, కన్యకగర్భం పావనమాయే, సర్వోన్నతుని పుత్రుడు జననమాయెను, సర్వోన్నతుని పుత్రుడు జననమాయెను. ఎంతో ఎంతో సంతోషం, చెప్పలేని ఆనందం, ఎంతో ఎంతో సంతోషం, ఇది చెప్పలేని ఆనందం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను కుమారుడే రక్షకుడై వెలసెను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను కుమారుడే రక్షకుడై వెలసెను. చీకటిలో కూర్చున్న వారికి అరుణోదయ దర్శనమే ఇది మరి. చీకటిలో కూర్చున్న వారికి అరుణోదయ దర్శనమే ఇది మరి. మరణశాలలో పడి ఉన్న వారిపై, మరణశాలలో పడి ఉన్న వారిపై రక్షణ వెలుగైన యేసు ప్రకాశించెను, రక్షణ వెలుగైన యేసు ప్రకాశించెను. ఎంతో ఎంతో సంతోషం, ఇది చెప్పలేని ఆనందం, ఎంతో ఎంతో సంతోషం, ఇది చెప్పలేని ఆనందం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను కుమారుడే రక్షకుడై వెలసెను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను కుమారుడే రక్షకుడై వెలసెను. ఇంత గొప్ప ప్రేమ చూపే దేవుడు చింతవారి చెంత చేరుమిప్పుడే. ఇంత గొప్ప ప్రేమ చూపే దేవుడు చింతవారి చెంత చేరుమిప్పుడే. పాపపు దాస్యం వీడిపోవును, పాపపు దాస్యం వీడిపోవును, సమాధాన రాజ్యములో నిన్ను
కుమారుడే రక్షకుడై వెలసెను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడే రక్షకుడై వెలసెను. మహారాజా స్తోత్రములు. యేసుక్రీస్తు వారి దివ్య పరిశుద్ధ నామమున వందనాలు చెల్లిస్తున్నాను. మీరు నమ్మదగిన వాడు ప్రభువా. మీరు సమస్తమును సృష్టించిన దేవుడు నాయన, సమస్తము నిర్వహిస్తున్న దేవుడు. మీ కుమారుణ్ణి లోకరక్షకునిగా పంపారు. మీ కుమారుణ్ణి అంగీకరించిన వారు, విశ్వసించిన వారు ప్రభువా దైవ కుమారులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చబడే భాగ్యం ఇచ్చారు. స్తోత్రములు నాయన. ప్రభువా మీరే కనికరించిన వారై స్వర్ణాంధ్ర కాలనీ బెరయ మందిరం ప్రభువా ఈ పరిచర్య చిన్నపిల్లల మధ్య జరిగిస్తూ వచ్చారు. ఈ రాత్రి ప్రభువా మరి మీ కృపను బట్టి, మీ చిత్తాన్ని బట్టి జరిగించబడినటువంటి ర్యాలీ విషయంలో చెప్పబడిన వాక్యము, పాడిన పాటలు సంపూర్ణంగా ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చండి. దయమేడవైన దేవ, కృపమేడవైన తండ్రి స్తోత్రములు. మరి ప్రభువా ఈ యాక్షన్ సాంగ్స్ కానివ్వండి, కంటత వచనాలు, చివరిలో సువార్త సేవ, మరి మీ వాక్య ఉపదేశం దీవించండి. ప్రజలకు ఆత్మీయ క్షేమం, మేలు కలిగించండి. ప్రభువా మీ బిడ్డలు పాడేవారికి సహాయం చేయండి. అన్ని విధాలుగా మీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయము. మరి వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ ఎవరికి ఏ కీడు నష్టం లేకుండా మీ కృప, కాపుదల, భద్రతను అనుగ్రహించండి. తిరుగుబడిన ఆకాశం మీరు మా మధ్య ఉంచండి. వచ్చిన వారికి ఆత్మీయ మేలు, క్షేమం కలిగించండి. అపవాది క్రియలు లయపరచండి. అన్ని విధాలుగా మీ తోడ్పాటును అనుగ్రహించండి. అందరినీ మీ ఆధీనంలో ఉంచుకోండి. ప్రభువా మీ కరుణహస్తం చాపి సహాయం చేయదులని విశ్వసించి ఇంతవరకు క్షేమంగా మీ కృపలో భద్రపరుస్తున్న రీతిని బట్టి స్తుతిస్తూ దివ్యమైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. वर्शिप सॉन्ग आराधन में है। మైక్ సౌండ్ పెట్టండి. సౌండ్ పెట్టమను. Chindara
ఆరాధన ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. వీడిని కాళ్ళు కట్టేసి ఆరాధన ఆరాధన అర్పింతును నా యేసుకే ఆరాధన ఆరాధన స్తుతికి పాత్రుడు స్తోత్రాలుడు సన్నుడి సకల ప్రభు
memory verses. Sandeep. లోకము దాని ఆశయు గతించిపోతున్నవి, దాని దేవుని చిత్తమును జరిగించువాడు నిలుచును, నిరంతరమును నిలుచును. 1 యోహాను 2:17. Samuel Ross. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదనను. మత్తయి 1:21. యాక్షన్స్ ఎంతో వింతైన ప్రేమను ఎంతో వింతైన ప్రేమను అందరినీ ప్రేమింప ఆజ్ఞయించెను.
నూతన జన్మం. Memory verses Abhiram. Praise the Lord. Praise the Lord అందరికీ. మన పాపములకు రాజుతామై ఉండుటకు మన కుమారుని పంపాను. మన పాపములకు రాజుతామై ఉండుటకు తన కుమారుని పంపాను. 4 ప్రసన్న. లూకాసు వార్త 1వ అధ్యాయము 67 నుంచి 80 వరకు. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించాడు. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాడు. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన తండ్రి అయిన మన శత్రువుల నుండి మనం ద్వేషించి వారందరి చేతి నుండి మనల్ని తప్పించుటకును దీని కూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నుండి పలికించాను. ఆయన మన పితరులను కరుణించుటకును తన నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసుకున్న ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును మనం మన శత్రువుల నుండి విమోచించి మన జీవితం అంతా నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను. మరియు ఓ శిశువ నీవు సర్వోన్నతుని ప్రవక్తన పడుగు. మన దేవుని మహావాత్సల్యను బట్టి వారి పాపములను క్షమించటం వలన మన దేవుని పాపములను ఆయన క్షమించును. చీకటిలోను మరణ ఛాయలు మహావాత్సల్యం బట్టి ఆయన మన పాపములను క్షమించును. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి ఆయన అరుణోదయ దర్శనమిచ్చును.
శిశువు ఎదిగి ఆత్మ బలము నొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాడు భయపడకన్నాడు. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. ఆయన యేసు, నా ప్రియ యేసు, ఆయన యేసు, నా ప్రియ యేసు. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. ఆపదలలో నా వెంట ఉంటాడు, ఆనందములో పాలు పంచుకుంటాడు. ఆపద వేళల్లో నా వెంట ఉంటాడు, నా ఆనందములో పాలు పంచుకుంటాడు. ఆయన యేసు, నా ప్రియ యేసు, ఆయన యేసు, నా ప్రియ యేసు. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. పాపం కొరకు ఆ శిలువ మోసాడు, తన ప్రాణమునిచ్చి నాకు జీవం పోసాడు. పాపం కొరకు ఆ శిలువ మోసాడు, తన ప్రాణమునిచ్చి నాకు జీవం పోసాడు. ఆయన యేసు, నా ప్రియ యేసు, ఆయన యేసు, నా ప్రియ యేసు. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. నేనేమి అడిగినను నేను వెంటనే ఇస్తాడు, లేకోకుండా నన్ను కావలి కాస్తాడు. నేనేమి అడిగినను నేను వెంటనే ఇస్తాడు, లేకోకుండా నన్ను కావలి కాస్తాడు. ఆయన యేసు, నా ప్రియ యేసు, ఆయన యేసు, నా ప్రియ యేసు. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. చిన్న చిన్న తిమోతి, చిన్న చిన్న
తిమోతి యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను చిన్న చిన్న తిమోతి ఎంచక్క పెరిగెను యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను అమ్మాయి నేర్పించే యేసు కథలు అమ్మాయి నేర్పించే యేసు కథలు అమ్మాయి నీకే నేర్పే మంచి చెడ్డలు అమ్మాయి నీకే నేర్పే మంచి చెడ్డలు చిన్న చిన్న తిమోతి ఎంచక్క పెరిగెను యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను చిన్న చిన్న తిమోతి ఎంచక్క పెరిగెను యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను బాల్యమందు లేఖనములు బహుమానించి బాల్యమందు లేఖనములు బహుమానించి బహు మంచి పేరుంది ప్రభు సంఘములో బహు మంచి పేరుంది ప్రభు సంఘములో చిన్న చిన్న తిమోతి ఎంచక్క పెరిగెను యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను చిన్న చిన్న తిమోతి ఎంచక్క పెరిగెను యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను పౌలు తోడ పయనించి ప్రభు సేవకై పౌలు తోడ పయనించి ప్రభు సేవకై బలముందే ప్రతి చోట ప్రభు మహిమకై బలముందే ప్రతి చోట ప్రభు మహిమకై చిన్న చిన్న తిమోతి ఎంచక్క పెరిగెను యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను చిన్న చిన్న తిమోతి ఎంచక్క పెరిగెను యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను మెమరీ వర్సెస్ జ్యోతి. ప్రైజ్ ద లార్డ్. నా పేరు జ్యోతి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసము నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16. Blessing. Blessing you. ప్రైజ్ ద లార్డ్. గలతీ 5:22. ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రైజ్ ద లార్డ్. Action song. యేసయ్య కెవ్వరు సాటి. అయ్యా యేసయ్యకెవ్వరు సాటి లేదు యేసయ్యకెవ్వరు పోటీ రారు రారు యేసయ్యకెవ్వరు మేటి లేరు లేరు సాటి పోటీ మేటి లేని దేవుడు యేసయ్య ఒకడే సాటి పోటీ మేటి లేని దేవుడు యేసయ్య ఒకడే యేసయ్యకెవ్వరు సాటి లేరు లేరు యేసయ్యకెవ్వరు పోటీ రారు
ఎంతో సంతోషం. చిన్నకు ఫుల్ కవర్ చేసుకోండి. చిన్న ఫుల్ కవర్ చేసుకోండి. ముందు అట్లా ఎంతో ఎంతో సంతోషం చెప్పలేని ఆనందం, ఎంతో ఎంతో సంతోషం ఇది చెప్పలేని ఆనందం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడే రక్షకుడై వెలసెను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడే రక్షకుడై వెలసెను. ఎంతో ఎంతో సంతోషం చెప్పలేని ఆనందం, ఎంతో ఎంతో సంతోషం ఇది చెప్పలేని ఆనందం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను,
సంతోషం చెప్పలేని ఆనందం ఎంతో ఎంతో సంతోషం ఇది చెప్పలేని ఆనందం ఏల ఎనక మనకు శిశువు పుట్టెను కుమారుడే రక్షకుడై వెలసెను ఏల ఎనక మనకు శిశువు పుట్టెను కుమారుడే రక్షకుడై వెలసెను. Memory verses Ratnasri. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ రత్నశ్రీ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిత్యముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించెను. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె వలె యుండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె యుండురు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదింపబడును. నీ జీవిత కాలమంతయు యెరూషలేము నీకు క్షేమము కలుగునట్లు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. Varun. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించింది. లోకాన్ని జయించి విజయం మన విశ్వాసమే. మొదటి యోహాను 5వ అధ్యాయం 4వ వచనం. మొదటి యోహాను 5వ అధ్యాయం 4వ వచనం. Okay, Nana. Thomas. Hey, second order. Thomas. Action sons. I have decided. I
versus Missy Paul. ఏదైనా పాపము అనవచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. రోమా 6:23. సంతోష్ యేసు రక్తం ప్రతి పాపాల నుండి మనల్ని పవిత్రులుగా చేయను. 1 యోహాను 1:7. మన పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాళ్ళను నీతిమంతులను కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్గీత నుండి మనలను పవిత్రులుగా చేయను. 1 యోహాను 1:9. నిహారిక దుష్టు
దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించి ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో యోరను వలె నాటబడ్డదే ఆకు వాడక తన కాలమందు ఫలమించే చెట్టు వలె నుండును. అతను చేయనంతయు సఫలమగును. దుష్టుడు అలాగు ఉండక గాలి చదవగొట్టు పొట్టు వలె నుండును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టుడు, పాపల సభలో నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గము నందు యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము నాశనము నడుపును. సియోను సండే స్కూల్ పిల్లలు భారం భారం. ఇది జగన్ సండే స్కూల్ చిల్డ్రన్ అన్నారు మొదట ఒకటి. పరలోకం పొందాలా ఏమి నీ కోరికవో చిన్నారి, ఏమి నీ కోరికవో చిన్నోడా, యేసయ్య కావాలా పరలోకం పొందాలా ఏమి నీ కోరికవో చిన్నారి, ఏమి నీ కోరికవో చిన్నోడా. చిన్న చిన్న తప్పులను నేను చేస్తూ ఉన్నాను, అమ్మ
భారం భారం కోడి తన పిల్లల Gracias.
చేర్చున్నట్లు కోడి తన పిల్లలను దరి చేర్చున్నట్లు పిలుచుచున్నాడు నీకు జీవాన్నిచ్చిన యేసు పిలుచుచున్నాడు నీకు జీవాన్నిచ్చిన యేసు సాకులేమి చెప్పకుండా బడిగా పరుగే సాకులేమి చెప్పకుండా బడిగా పరుగే శివ చెంతనే రక్షణాలు శివ చెంతనే రక్షణాలు ఇచ్చును దినము ప్రార్థించుచు వేద వాక్యం పాటించు దినము ప్రార్థించుచు వేద వాక్యం పాటించు తప్పక యేసునాథు రెక్కల క్రింద ఉందువు తప్పక యేసునాథు రెక్కల క్రింద ఉందువు కోడి తన పిల్లలను దరి చేర్చున్నట్లు కోడి తన పిల్లలను దరి చేర్చున్నట్లు పిలుచుచున్నాడు నీకు జీవమిచ్చిన యేసు పిలుచుచున్నాడు నీకు జీవమిచ్చిన యేసు సాకులేమి చెప్పకుండా బడిగా పరుగే సాకులేమి చెప్పకుండా బడిగా పరుగే శివ చెంతనే నీకు రక్షణను ఇచ్చును శివ చెంతనే నీకు రక్షణను దినము ప్రార్థించుచు వేద వాక్యం పాటించు దినము ప్రార్థించుచు వేద వాక్యం పాటించు తప్పక యేసునాథు రెక్కల క్రింద ఉందువు తప్పక యేసునాథు రెక్కల క్రింద ఉందువు పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో వచ్చి మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయం 20వ వచ్చి చదువుతాను, గమనించాం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కనుక మనం చూసినటువంటి ఈ భాగంలో దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి ఎందుకు పంపాడు అంటే, సత్యవంతుడైన
దేవుడెవరో ఎరుకపరిచేదాని కొరకు, తెలియపరిచేదాని కొరకు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సత్యవంతుడైన దేవుడు ఎవరో తెలియపరచడానికి వచ్చిన దైవ కుమారుడు మనం చూస్తున్నాం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కనుక యేసు ప్రభు సత్యవంతుడైన దేవుణ్ణి మనకు తెలియపరచడానికి వచ్చాడు అనేది దేవుని వాక్యంలో చూశాం. ఈ దైవ కుమారుడు కూడా నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. కనుక యేసు ప్రభువుని ఎరగడం ద్వారా, యేసు ప్రభువుని విశ్వసించడం ద్వారా మానవుడు ఏం పొందుతాడు అంటే నిత్య జీవం పొందుతాడు అనేది దైవ వాక్యంలో మనం చూసే సత్యం. చూడండి, యోహాను సువార్తలో, యోహాను సువార్త దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో 1వ అధ్యాయము 4వ వచనం, 1వ అధ్యాయంలో 4వ వచనం గమనించండి. దేవుని వాక్యం నుండి ఆయనలో జీవముంది, యేసుక్రీస్తు ప్రభువులో జీవముంది. యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుండి భూలోకానికి ఎందుకు వచ్చాడు అంటే మానవుడు వాస్తవానికి సత్యవంతుడైన దేవుణ్ణి ఎరగని కారణాన తెలియపరిచేదానికి ఆయన వచ్చాడు. నిజమైన దేవుడెవరో ఎరగని కారణాన మానవుడు నిర్జీవ స్థితిలో ఉన్నాడు, అంటే జీవము లేని స్థితిలో ఉన్నాడు. నిర్జీవ స్థితిలో ఉన్న మానవుణ్ణి జీవం వైపు మళ్లించడానికి లేదా జీవము కలిగిన వ్యక్తిగా మానవుణ్ణి చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఒక మానవాకృతిలో లేదా మానవునిగా మానవుల మధ్య ఆయన జన్మించాడు. కనుక వాస్తవానికి లోకములో మానవులు సత్యవంతుడైన దేవుడెవరు, నిజమైన దేవుడెవరు, నిత్య జీవమైన దేవుడెవరు, సృష్టికర్త అయిన దేవుడెవరు, మానవునికి పవిత్రతనిచ్చే దేవుడెవరు, మానవునికి నీతిని అనుగ్రహించే దేవుడెవరు ఎరగనటువంటి దుస్థితిలో ఉన్న మానవులకు ఎరుకపరిచి అద్భుతమైనటువంటి పవిత్రత, అద్భుతమైన నీతి, యథార్థత మానవుడు కూడా కలిగి ఉండడానికి, దైవికమైన లక్షణాలు మానవునిలో ప్రవేశింపజేయడానికి, మానవునికి అనుగ్రహించడానికి పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన ఏకైక జగద్రక్షకుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు. కనుకనే మనం చూస్తూ వచ్చాం, ఆయనలో ఉన్న జీవాన్ని మానవులకు పంచడానికి, మానవులకు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. 1 యోహాను పత్రికలో దేవుని వాక్యము నుండి 1 యోహాను పత్రిక చూడండి. దేవుని వాక్యములో 5వ అధ్యాయము 11వ వచనం, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. కనుక దేవుడు జీవము గలవాడు, దైవ కుమారుడు కూడా జీవము గలవాడు. కనుక మనం చూస్తాం దేవుని వాక్యంలో
జీవము లేని మానవులకు, నిర్జీవ స్థితిలో ఉన్న మానవులకు జీవాన్ని ప్రసాదించాలని కోరిన జీవము గల దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని, జీవాధిపతిని ఈ లోకానికి పంపిన దినమే క్రిస్మస్. కనుక సర్వలోకంలో ఉన్న సర్వమానవులు నిర్జీవ స్థితిలో ఉండగా, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండగా వారిని జీవింప చేయడానికి పరలోకము నుండి భూలోకానికి అరుదించిన ఏకైక జగద్రక్షకుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఎందుకు మానవుడు నిర్జీవ స్థితిలో ఉన్నాడు? పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి, అక్రమాన్ని బట్టి, దోషమును బట్టి, అతిక్రమాలను బట్టి నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిన మానవుణ్ణి వాటికి పరిహారం చేయడం ద్వారా, వాటి నుండి మానవుణ్ణి విమోచించడం ద్వారా, విడుదల మానవునికి ప్రసాదించడం ద్వారా మానవునికి జీవాన్ని ప్రసాదించాలని జగద్రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అరుదించారు. కనుక మనం చూస్తూ వచ్చాం దేవుని వాక్యంలో దేవుడు మనకు నిత్య జీవమును దయచేసిన నిత్య జీవం యేసుక్రీస్తు వారే. మనం చూస్తున్నాం ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. కనుక నిత్య జీవము కలిగి ఉన్న కుమారుడు మరణములో నుండి మానవుణ్ణి జీవములోనికి దాటించడానికి పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. ఈ రాత్రి ప్రతి మానవుడు పాపములో జన్మించాడు, పాపములో జీవిస్తున్నాడు. ఈ పాప భారము నుండి మానవుణ్ణి విడిపించగలిగిన ఏకైక జగద్రక్షకుడు యేసుక్రీస్తు వారే. దేవుని వాక్యంలో మనం చూస్తాం 12వ వచనం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవము లేనివాడే. కనుక ఈ రాత్రి దైవ కుమారుడు దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చా ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. అట్లాంటి మహామహుడైన దైవ కుమారుడైన యేసుక్రీస్తులో ఎవరు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరు ఆయన్ని అంగీకరిస్తున్నారో వారు జీవము గలవారు. ఒకవేళ ఈ రాత్రి నీవు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించలేని వ్యక్తిగా, ఆయనను రక్షకునిగా అంగీకరించలేని వ్యక్తిగా నువ్వు ఉన్నావు అంటే అనుమానం లేదు, నీవు జీవము లేని వాడవు, అంటే నిర్జీవ స్థితిలో ఉన్న వ్యక్తివే అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కనుక మానవుడు తన పాపమును బట్టి మరణంలో ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తాం. మొదటి యోహాను రాసిన సువార్తలో చూడండి, దేవుని వాక్యంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. కనుక నిత్య జీవము ఎవరిలో ఉంటుంది? ఎవరు దానికి అర్హులు? ఎవరు దాన్ని పొందగలరు? కనుక దేవుని వాక్యంలో నా మాట వినండి, నన్ను పంపిన తండ్రిలో విశ్వాసం ఉంచండి, తద్వారా మీరు నిత్య జీవము గల వారిగా ఉంటారు, తీర్పులోనికి రారు, మరణములో నుండి జీవములోనికి దాటుతారు. కనుక ఈ రాత్రి పాపం నుండి విమోచించబడాలన్నా, మరణములో నుండి జీవములోనికి దాటించబడాలన్నా అద్భుతమైనటువంటి దేవునిలో విశ్వాసం ఉంచాల్సిందే. ఆయనను యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించాల్సిందే. ఆయన ఎదుట నీ ప్రతి పాపాన్ని ఒప్పుకోవాల్సిందే. దేవుని వాక్యంలో మనం చూస్తాం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. రెండవ మార్గం లేదు, రెండవ విధానం అంటూ లేదు. కనుక మరణంలో ఉన్న మానవుడు
జీవములోనికి దాటించబడాలన్నా, తీర్పు తప్పించుకొని నిత్య జీవం పొందాలన్నా, పరలోక రాజ్యములో ఉండాలన్నా యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించడం, ఆయనను పంపిన తండ్రి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మానవునికి నిత్య జీవం ప్రాప్తిస్తుంది, మానవునికి మోక్ష భాగ్యం లభిస్తుంది. మానవుడు అద్భుతమైన రీతిలో దేవునితో ఉండే ఆ భాగ్యాన్ని పొందగలడు అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రండి మరొక తడవ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. మొదటి యోహాను పత్రిక చూడండి. దేవుని వాక్యంలో 20వ వచనం 5వ అధ్యాయం, 20వ వచనం 5వ అధ్యాయం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని, అంటే సత్యవంతుడైన దేవుణ్ణి ఎరగాలని దేవుని కుమారుడు వచ్చి మనకు ఆ వివేకం అనుగ్రహించి ఉన్నాడు. ఎవరు ఆయనను అంగీకరిస్తున్నారో, ఎవరు విశ్వసిస్తున్నారో వారికి వివేకం అనుగ్రహించబడుతుంది. కనుక యేసుక్రీస్తునందున్న వారిగా దేవుని యందు ఉన్న అనుభవములో అద్భుతమైన పాప విమోచన, పాప క్షమాపణ, మోక్ష భాగ్యం లేదా పరలోక రాజ్య ప్రవేశం దొరుకుతుంది, ముక్తి మార్గం ప్రాప్తిస్తుంది. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన దేవ, స్తోత్రములు. ఈ స్వర్ణాంధ్ర కాలనీ ప్రాంతాల్లో పిల్లల మధ్య మీ సేవ జరుగుతుండగా వారిని అందరినీ దర్శించును నాయన. ప్రతి విధమైన అల్లరి నుండి, ఆటకాయితనము నుండి తప్పించును. దైవ భీతి, ప్రభువా మిమ్ములను ఎరిగే మనస్సు, బాల్య దినాలలోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునే వివేకము ప్రభువా బిడ్డలకు దయచేయండి. ఓ దయగలిగిన ప్రభువా, కృప కలిగిన తండ్రి, వారి మధ్య ప్రయాసపడుతున్న వారిని కూడా కనికరించండి. ఈ రాత్రి మీ సన్నిధిలో ప్రభువా మీ కార్యాల కొరకు ప్రతిష్ఠించుకొని సహకరించిన వారందరిని బట్టి స్తోత్రములు. మరి ముఖ్యంగా దీపం మా సహోదరి వృద్ధాప్యంలో ప్రభువా కనికరించి వాడుకుంటున్నందుకై వందనములు. మిగిలిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నా. దయామేడమైన దేవ, కృపామేడమైన తండ్రి, మరి మీరే కనికరించి సియోను ద్వారా ఈ పరిచర్య ఇక్కడ జరిగిస్తున్నారు. అయితే ప్రభువా ఈ ప్రాంతాలలో నాయన అనేకులు రక్షణ, పాపక్షమాపణ పొంది పరలోక రాజ్యం వైపు చూసే మంచి మనసు ప్రజలకు దయచేయము. ఆత్మలను దర్శించము, రక్షించము. ఇక్కడ యోహాను సహోదరుడు తన భార్య ప్రభువా సేవకులుగా ఉన్నారు. దయతో వారిని కూడా కనికరించి వారి యొక్క పరిచర్య, మరి ముఖ్యంగా ప్రభువా మరి అనేక గృహాలను దర్శించుట, అనేకులకు మీ వాక్యం సువార్త చెప్పుట ప్రభా, తద్వారా ఆత్మలు సమకూర్చబడుట, ఈ పరిచర్య కొరకు నాయన ముందుకు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తున్నాము. ప్రభువా ఆత్మలు రక్షించబడి బెరయా మందిరం నాయన మరి ఆధ్యాత్మికమైన స్థానముగా, స్థలముగా భాషలు వర్ధిల్లునట్లుగా కరుణించవాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన ప్రభువా కనికరించము, దృష్టించము, సహాయపడము నాయన. జరిగించబడిన ప్రతి పరిచర్య ప్రజలకు చేరి వచ్చిన వారికి ఆత్మీయ మేలుకరంగా, ఆధ్యాత్మిక క్షేమకరంగా మార్చము. అన్ని విషయాలు మీ చేతుల్లో పెట్టుకొని మీ కృపకు అప్పగించుకొని తగు రీతిగా మీ కార్యం ఇక్కడ చేస్తారని విశ్వసించి మరొక్కసారి వందన స్తోత్రములు చెల్లించి యేసుక్రీస్తు వారి దివ్య పరిశుద్ధ నామమున మరి వాయిద్యాలు రకరకాలుగా సహకరించిన బిడ్డలను బట్టి స్తుతిస్తూ ఘనత, మహిమ, ప్రభావములు కేవలం మీకు ఆరోపించి మీ చిత్తం సిద్ధిస్తుంది, మీ సంకల్పాలు నెరవేరుతాయని నమ్మి యేసయ్య దివ్యనామమున
ప్రార్థించి బ్రతములాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై కాపాడి నడుపుగాక. ఆమేన్. ప్రభువును స్తుతిస్తున్నాం. దేవుని వరకు ఈ యొక్క చిన్నపిల్లల పరిచర్య జీవన ప్రార్థన కనబడతాం నుండి మరి ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు మరి సహోదరులు వచ్చి పరిచయం జరిగిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో లిబేరియా ప్రార్థన మందిరాన్ని ఏర్పాటు చేశాం. ఇంతవరకు మేము గుంటూరు సియో నుండి వస్తూ పోతూ ఉన్నాం. మరి కొత్తగా మరి యోహాన్ గారని వారిని దైవ సేవకులుగా ఏర్పాటు చేశారు. యోహాన్ గారని మరి అక్కగారు కూడా మరి కుటుంబంగా మరి పరిశుద్ధరావు గారి గృహంలో వారు ఉంటూ ఉన్నారు. ప్రతి ఆదివారం ఉదయకాలం మరి 10 గంటలకు 9:30 గంటలకు దైవారాధన ఉంటుంది. వారంలో కార్యక్రమాలు ఉంటాయి. మీకు ఏమైనా ప్రార్థన మనవులు ఉంటే మరి ఎప్పుడు రావచ్చు. వారు ఇక్కడే ఎల్లవేళ్ళ ఉంటారు కనుక మీ ప్రార్థన మనవుల కొరకై రావాలని కోరుతున్నా. వారు మీ కొరకు ప్రార్థిస్తారు. సమయంలో ఈ చిన్నపిల్లల పరిచర్య అంతట్లో మరి సహాయపడిన దాసుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అట్లాగే మరి బెరియా ప్రార్థనా మందిరం స్వర్ణాంధ్ర కాలనీ మరి సండే స్కూల్ పరిచర్య తరఫున శివన్ వేసిన దైవదాసులకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అట్లాగే వచ్చిన పెద్దలు, బాధ్యతల పరిశుద్ధులు, మరి ఇక్కడ గ్రామస్తులకు కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క మరి ముగించిన తర్వాత మీ అందరికీ, పిల్లలకు, తరువాత పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా, వచ్చిన వారందరికీ కూడా భోజనం సిద్ధం చేశాము. కొంచెం మీరు సర్దుకుంటే ఇక్కడ కౌంటర్ వేస్తారు. ముందు పిల్లలకి ప్రాధాన్యత ఇద్దాం. పిల్లలందరూ మరి ప్లేట్లలో తీసుకొని ప్రక్కకు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళం మనం వెనక ఉండి ఆ తర్వాత మనం భోజనం చేద్దాం. ఎవరు భోజనం చేయకుండా వెళ్ళవద్దు. మీ అందరి కొరకు సమృద్ధిగా శివన్ ప్రార్థన మందిరం కన్నవత ఒకటో లైన్ నుండి సిద్ధపరిచారు కనుక మీరు భోజనం చేసి వెళ్ళాలని కోరుతూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. యవనస్తులు రండి త్వరగా. యవనస్తులు కౌంటర్ పెట్టండి.